నమస్తే, వెల్కమ్ టు ప్రజానాడి. కన్న తల్లిని తిడితే రాని కన్నీళ్లు ప్రధాని మోదీని తిడితే కారాయంట. ఇవాళ ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఒలికిస్తున్న గ్లిజరిన్ కన్నీళ్లను, ఆయన ఆస్కార్ లెవెల్ నటనను చూసి యావత్ తెలుగు ప్రజానికం, ముఖ్యంగా విద్యార్థులు అసహ్యించుకుంటున్నారు. ప్రధాని మోదీని తిట్టిన వారిని కూడా ఆయన పెద్ద మనసుతో క్షమించారు. అందుకే ఆయన పాదాలకు నమస్కరిస్తున్నా అని భోగాపురం సభలో పవన్ కళ్యాణ్ పలికిన భజన మాటలు వింటే సిగ్గుతో తలదించుకోవాల్సి వస్తుంది. మోదీని తిడితే బాధతో ఏడ్చే పవన్ కళ్యాణ్ నీట్ పేపర్ లీకేజీతో 21 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకుని చనిపోతే ఆ కుటుంబాల ఆర్తనాదాలు, ఆ కన్నీళ్లు కనిపించలేదా? విద్యా హక్కు కోసం పోరాడుతున్న జెన్జీ యువతను ఢిల్లీ పోలీసులు మేకులున్న లాఠీలతో చితకబాదితే, పెల్లెట్ గన్లతో గుచ్చితే కళ్ళు మూసుకుపోయాయా? పాచిపోయిన లడ్డూలు ఇచ్చారని గతంలో మోదీని బజారున పడి తిట్టిన నోటితోనే ఇవాళ మోదీ పాదపూజ చేయడం వెనక ఉన్న వంట్లో దడ, ఇంట్లో బెదురు ఏంటి? పవన్ కళ్యాణ్ డబుల్ యాక్టింగ్ వెనక ఉన్న ఆ సంచలన నిజాలను ఇప్పుడు పూర్తి వివరాలతో చూసేద్దాం. రాజకీయాల్లో భయం, భక్తికి ఉన్న అసలైన కారణాలు ఇవాళ పవన్ కళ్యాణ్ ప్రవర్తనతో బట్టబయలయ్యాయి. వంట్లో దడ, ఇంట్లో బెదురు, పార్టీలో గుబులు, పెట్టుబడిదారుల్లో దిగులు, రేపు ఎన్నికల్లో గెలుస్తామో లేదో అన్న భీతి, ఒకవేళ ఓడిపోతే ఏమవుతుందో అన్న కలవరం, అన్నింటినీ ఓర్చుకునే ధైర్యం లేక అధికారం పోతుందేమో అన్న భయంతో పవన్ కళ్యాణ్ ఇలాంటి దిగజారుడు భక్తి ప్రవాహాన్ని పారిస్తున్నారని స్పష్టమవుతోంది. నీట్ ప్రశ్నాపత్రం లీకేజీతో దేశవ్యాప్తంగా 21 మంది అమాయక విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుని శివాలయ తేలితే పవన్ కళ్యాణ్ కు బాధ కలగలేదు, కన్నీళ్లు రాలేదు. విద్యా వ్యవస్థ కోసం, తమ భవిష్యత్తు కోసం జెన్జీ యువత ఢిల్లీ వీధుల్లో పోరాడితే, పోలీసులు వాళ్లను గొర్రెలను బాదినట్టు బాదితే మనసు కరగలేదు. కన్న తల్లిని తిడితే రాని కన్నీళ్లు, ఏకంగా 21 మంది బిడ్డల శవాలు కనిపిస్తే రాని కన్నీళ్లు, ప్రధాని మోదీని ఒక్కరిద్దరు విమర్శించేసరికి కుండపోతగా కారిపోయాయంట. డిఎస్సీ అభ్యర్థులారా, ఒక్కసారి ఆలోచించండి. మీకు ఉద్యోగాలు రాకుండా అక్రమాలు జరిగినా పట్టించుకొని ఈ డిప్యూటీ సీఎం ఢిల్లీ నిరసనల్లో జెన్జీ విద్యార్థులు చేసిన వ్యాఖ్యలకు మాత్రం గుండె కదిలిపోతుందని నాటకాలాడుతున్నారు. ఒక తల్లి తన బిడ్డ శవం కోసం కనీసం బూడిదైనా ఇవ్వండి అని రోధిస్తే కన్నీళ్లు రావు. వేలాది మంది యువతపై లాఠీ దెబ్బలు పడి రక్తమోడితే కన్నీళ్లు రావు. కానీ మోదీని తిడితే మాత్రం కన్నీళ్లు ముంచెత్తుతాయి. ఇవి కన్నీళ్లు కావు పవన్ కళ్యాణ్, కేవలం గ్లిజరిన్ నాటకాలు. ఆ రోజు కేంద్రం మాకు పాచిపోయిన లడ్డూలిచ్చింది అని బహిరంగ సభల్లో ఆహాకారాలు చేస్తూ పవన్ కళ్యాణ్ ఎంత వీరంగం చేశారో ఈ దేశమంతా చూసింది. ఉత్తరాది, దక్షిణాది అంటూ రెచ్చగొట్టి కేంద్రంలో ఉన్న జాతీయ పార్టీ బీజేపీకి గులాం అవుతామా, తల వంచి సలాం చేస్తామా అని ప్రగల్భాలు పలికిన పవన్ కళ్యాణ్ ఆ రోజు రాత్రి ఒంటరిగా కూర్చొని కుమ్ములి కుమ్ములి ఏడ్చారంట. అసలు ఈ కథలు ఎవరు నమ్ముతారు? గతంలో అసెంబ్లీ సాక్షిగా, రోడ్లపై పబ్లిక్ గా, ఏకంగా ఢిల్లీ వేదికగానే మోదీని, ఆయన కుటుంబాన్ని చంద్రబాబు తిట్టినట్టుగా ఈ దేశంలో ఎవరైనా తిట్టారా? చంద్రబాబు అంత ఘోరంగా తిడితే ఆ రోజు సంతోషపడ్డ పవన్ కళ్యాణ్ కి ఇవాళ హక్కుల కోసం ప్రశ్నించిన చిన్నపిల్లలు, విద్యార్థులు ఏదో మాట్లాడితే మాత్రం ఒళ్ళు మండేసి ఏడుపొచ్చేసిందంట. పవన్ పిల్లలకు లేదా ఆయన కొడుకు కూతుళ్లకు ఈ పరిస్థితి వస్తే ఇలాగే మోదీకి భజన చేసి ఊరుకుంటారా? అసలు మోదీని బీజేపీ నాయకుల కంటే ఎక్కువగా ప్రేమించేస్తున్న పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా జనసేన అని దుకాణం తెరవడం ఎందుకు? హ్యాపీగా పార్టీని బీజేపీలో విలీనం చేసేసి 24 గంటలు మోదీ భజన చేసుకుంటే సరిపోయేది కదా అని ప్రజలు, నెటిజన్లు నిలదీస్తున్నారు. మరోవైపు భోగాపురం విమానాశ్రయం సభ వేదికగా జరిగిన డ్రామా చూస్తే జనం నవ్వుకుంటున్నారు. వేదికపై చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఒకరినొకరు పొగుడుకుంటూ ఆస్కార్ లెవెల్ భజన చేసుకున్నారు. విమానాశ్రయం కోసం జీవోలతో సహా, నిధులతో సహా తామేం చేశామో వైఎస్ఆర్సీపీ నాయకులు ఆధారాలతో గర్వంగా చెప్పుకున్నారు. కానీ చంద్రబాబు గాని, పవన్ కళ్యాణ్ గాని మేమిది చేశామని ఒక్క ఆధారమైనా చూపించగలిగారా? అంతేకాదు, భోగాపురం ఎయిర్పోర్టు కోసం సుమారు 300 మందికి పైగా పేద రైతులు భూములిస్తే వారిలో ఒక్కరినైనా సభలో ముందు వరుసలో సీటిచ్చారా? ఆ రైతులను సభకు పరిచయం చేసే సంస్కారం ఉందా? పచ్చనేతల దృష్టిలో రైతులంటే కేవలం అమరావతిలో తమకు కావాల్సినప్పుడు భూములిచ్చిన వాళ్ళు మాత్రమేనా? పోనీ ఇచ్చిన మాట ప్రకారం సకాలంలో ఎయిర్పోర్టును పూర్తి చేసిన జీఎంఆర్ అధినేతతో మాట్లాడిస్తే బాగుండేది కదా. ఆయన గనక మైకు పట్టుకుంటే ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసింది ఎవరు? శంషాబాద్ నుంచి భోగాపురం దాకా ఎవరి హయాంలో పనులు జరిగాయి అని నిజాలు బయటపడతాయని భయపడ్డారు. ఢిల్లీలో తిట్టిన దానికి భోగాపురంలో పొగిడితే బ్యాలెన్స్ అయిపోతుందనుకోవడం పవన్ కళ్యాణ్ అమాయకత్వానికి నిదర్శనం. అసలు రావణ్ అనే యూట్యూబర్ చిన్న కామెంట్ చేస్తేనే తట్టుకోలేక జైల్లో పెట్టించి శునకానందం పొందిన చరిత్ర పవన్ కళ్యాణ్దే. తమరి మీద విమర్శలు వస్తే యూఏపీఏ కేసులు పెట్టించడం, మళ్లీ డ్రామా కోసమో లౌక్యం కోసమో అయ్యో కేసులు పెట్టకండి అని వాయిస్ ఇవ్వడం, ఇదేనా పవన్ కళ్యాణ్ రాజకీయ సంస్కారం? ప్రశ్నిస్తానని పార్టీ పెట్టావు, ప్రజలు నమ్మి ఓటేస్తే అధికారంలోకి రాగానే ప్రశ్నించడమే పాపం అంటున్నావు. రోజుకో అవతారం ఎత్తుతూ ఊసరవెల్లిలా రంగులు మారుస్తున్నావు. నీట్ పరీక్షల గురించి గాని, డిఎస్సీ అభ్యర్థుల కాంపిటేటివ్ పరీక్షల గురించి గాని కనీస అవగాహన లేని పవన్ కళ్యాణ్ జెన్జీ చేసిన ఆందోళనను కించపరుస్తూ మాట్లాడడం, ఆయన చదువులేని తనాన్ని, అవగాహన రాహిత్యాన్ని
విషయాన్ని తెలియజేస్తుంది. సీజ్ ద షిప్ ఎపిసోడ్ లానే ఇది కూడా పవన్ కళ్యాణ్ అజ్ఞానానికి మరో నిదర్శనంగా మారింది. అధికార మోసలో పడి ప్రశ్నించే తత్వాన్ని తాకట్టు పెట్టి మోదీ పాదపూజలు చేస్తూ కష్టాల్లో ఉన్న విద్యార్థులను కించపరిచే పవన్ కళ్యాణ్ నైజానికి ప్రజలు త్వరలోనే తగిన బుద్ధి చెప్పడం ఖాయమని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నమాట. చూశారుగా, ఢిల్లీలో మోదీ భజన చేస్తూ జన్సీ విద్యార్థుల కన్నీళ్లను గేలి చేస్తున్న పవన్ కళ్యాణ్ గ్లిజరిన్ డ్రామాలు, భోగాపురం సభ వెనక ఉన్న పచ్చకుట్రల పూర్తి విశ్లేషణను, మరి ప్రశ్నించే నైజాన్ని మరచి మోదీ కాళ్ల దగ్గర సాష్టాంగ పడుతున్న పవన్ కళ్యాణ్ తీరుపై మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో తప్పకుండా షేర్ చేయండి. మరికొన్ని ఇలాంటి మైండ్ బ్లోయింగ్, నిక్కచ్చిగా నికార్సైన పొలిటికల్ అండ్ సొసైటీ ఇన్సైడ్ స్టోరీల కోసం ఇప్పుడే మా ప్రజానాడి ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.